నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకవేళ ఇదే గనుక జరిగితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జన్మలో ముఖ్యమంత్రి అవ్వడం కలగానే మిగిలిపోతుంది. అదేంటంటే చూడండి, మే నెలలోనే తల్లికి వందనం, సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తాం. చూడండి, సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తాం. సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటకకి వెళ్ళి అక్కడ ఓటు హక్కు తీసుకొని ఇక అక్కడే సెటిల్ అయిపోతే ఎలక్షన్కి పెట్టే ఖర్చులన్నా మిగులుతుంది, ఆ మైదాపిండి ఖర్చులన్నా మిగులుతుంది. చూడంండి, వెంటిలేటర్ పై నుంచి బయటపడుతున్నాం. బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులు భర్తీ 2047కు ముందే వికసిత్ ఏపీ లక్ష్యాలు సాధిస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం. చూడండి, మే నెలలోనే మేము ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో మా కూటమి పార్టీలు మొత్తం మే నెలలోనే అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ సూపర్ 6 తో పాటు ఆల్రెడీ పోలవరం వర్కులు జరుగుతుంది, రాజధాని వర్కులు జరుగుతుంది, డెవలప్మెంట్ వర్కులు జరుగుతుంది, రోడ్లు వేస్తున్నారు, బ్రహ్మాండమైనటువంటి లా అండ్ ఆర్డర్ నడుస్తా ఉంది. కేవలము కొంచెం అసంతృప్తి ఏదైతే ఉందో ఈ సూపర్ 6 ఇవ్వడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏం చెప్తాడు, సూపర్ 6 ఏది, సూపర్ 7 ఏది, ఇదే కదా అడుగుతాడు. అదే వీళ్ళు అమలు చేసేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో పనేముంది, ఇంకా పని లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇంకా కర్ణాటకకు ఓటర్ ఐడి మార్చుకొని అక్కడే ఓటర్ గానో లేకపోతే ఒక ఎమ్మెల్యే గానో పోటీ చేసుకోవచ్చు. చూడండి, వెంటిలేటర్ పై ఉండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సాయంతో ఇప్పుడిప్పుడే బయటపడేస్తున్నాం. మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్లోనూ ఉండేది మేమే, స్టేట్ లో ఉండేది మేమే. కాబట్టి సెంట్రల్ నుంచి బాగానే ఫండ్స్ వస్తున్నాయి, తెస్తున్నాము. మేము కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నాము అని చెప్తున్నాడు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తాం. చిత్తశుద్ధితో కష్టపడి మాట నిలబెట్టుకుంటాం. రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలన్న లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసాయి, విజయం సాధించాయి. కాబట్టి జనాలు మాకు మంచి మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి మేము ఖచ్చితంగా జనరంజక పరిపాలన అయితే ఇస్తాము. ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6ను మేము మే లోపల అమలు చేస్తాము. ముందుగా తల్లికి వందనంతో మొదలు పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ప్రకటన చూసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు అయితే మొదలైంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.